అందరికీ నమస్తే అండి. ఇందాక అంబటి రాంబాబు ప్రెస్ మీట్ చూశానండి. ఆ ప్రెస్ మీట్లో చాలా మాటలు మాట్లాడాడు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి నా పైన దాడి చేశారు, నా పైన దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు కనీసం మాట్లాడరా, మీరు కాపులే నేను కాపునే, నా ఇంటి పైన దాడి చేస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ కమ్మ అని చెప్పేసి కమ్మగొలాన్ని ఉద్దేశించి ఈ కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నారో నా పైన దాడి చేస్తే మీరు మద్దతు ఇస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇదే అంబటి రాంబాబు గతంలో పోసాని కృష్ణమురళి, లేదంటే బోరుగడ్డ అనిల్ గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కావచ్చు, ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అయితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడినప్పుడు ఒకే కులం అంటున్నావు కదా, పవన్ కళ్యాణ్ గారిది మీది ఒకే కులం అంటున్నావు కదా, నువ్వు కాపే అంటున్నావు కదా. మరి ఒక కాపు కులస్తుడిగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి అనే ఒక లోఫర్ వేదవ అంత దారుణంగా మాట్లాడుతుంటే ఒక కాపు కులస్తుడుగా పార్టీలు పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీనా, తెలుగుదేశం పార్టీనా, జనసేన పార్టీలు పక్కన పెట్టేసి కులపరంగా చూసుకుందాం. ఇప్పుడు మనం ఒకటి పరంపరం అంటున్నావు కదా, నువ్వు ఒక కాపు కులస్తుడుగా నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అరే పోసాని కృష్ణమురళి దిక్కుమాలి యాదవ్ అలా మాట్లాడకూడదు, పార్టీలు వేరు కావచ్చు, మేము ఒకటే కులం, పవన్ కళ్యాణ్ గారు కాపే మేము కాపులమే, అలా పిల్లల గురించి ఆయన భార్యల గురించి ఆయన తల్లి గారిని అంత దారుణంగా మాట్లాడకూడదని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదండి? ఒకరా ఇద్దరా? 2019 నుంచి 2024 మధ్యలో ఎంత దారుణంగా విమర్శించారు మీరు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఎలా విమర్శించారు? ఏ రోజైనా సరే పార్టీలు పక్కన పెట్టి కులాభిమానంతో ఏ రోజైనా సరే మాట్లాడేవా? ఏడ కాపు కులం గుర్తుకొచ్చేసింది పన్నోడికి. ఒకసారి తాను కుక్క అనుకుంటున్నాడు, ఆ వీడియో కూడా ఒకసారి వినిపిస్తామనండి. Every dog has its own day. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. మంచిది. ఇది సేమ్ ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఆల్రెడీ వచ్చేసిందే. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది. గుర్తుపెట్టుకోండి. లేదనుకోకండి, మీకేముందనుకోకండి. అబ్బో, ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది రాష్ట్రంలో. ఓకే, కులాల ప్రస్తావన చేస్తుంది మీరు, నేను కాదు. కుక్క నేను అనట్లేదు, నువ్వు కుక్క, నీకు నువ్వుగా కుక్క అని చెప్పేసి ప్రకటించుకున్నావు కాబట్టి నేను చెప్తున్నా. ఇదే నువ్వు ఇంతకుముందు అనేక ఇంటర్వ్యూలో కాపు కులస్తులు ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడో మాకు తెలుసు. మాంసాహారులని, మద్యానికి అలవాటు పడిపోయారని, అల్లరి చిల్లరగా తిరుగుతారని చెప్పేసి అని నువ్వే ఇవాళొచ్చి కులం లేని కుక్క అని చెప్పేసి అని మాట్లాడుతున్నావా? ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి, నువ్వు నిజంగా కుక్కవే. కుక్క కంటే హేనవరా, చిత్తకట్టి కుక్కవే. నేను అనట్లేదు నేను కుక్క అని చెప్పేసి నీకు నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి దాని ముందు ఒక చిన్న లైన్ తగిలిచ్చానంతే, చిత్తకార్తి కుక్క అని చెప్పేసి అని. ఇంక నీకు శీతాకాలం, వేసవకాలం, ఎండాకాలం లాంటి రెండు మాటలో పడి ఇలాంటి కుక్క గిక్కని పదాలు వస్తున్నాయి. ఏమనుకో, మాకు చెప్తున్నా ఉదాహరణకి. నీకు ఇంకా కాలాలతో పని ఏమో లేదు, ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, శీతాకాలం లేదు. ఎంతసేపు మన వ్యవహారాలన్నీ మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అనవసరంగా నువ్వు నోరు జారి నువ్వేదో నీ కులాన్ని అందరికీ నాయకుల్లాగా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి పెద్ద మొదల మాటలు మాట్లాడ మాకు. మనకంత సినిమా లేదు. ఇవాళ అంత ఫీల్ అయిపోయే మీరంతా కూడా ఇవాళ కాపులు, లేదంటే నిన్నమొన్నటి దాకా అంబటి రాంబాబు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను కాపు కులానికి ప్రతినిధిని కాదంటే, నేను కాపులు ఉద్యోగులు ఏ రోజు కూడా పోరాటం చేయలేదు, అలాగే నాకు కాపులు ఏ రోజు కూడా నాకు మద్దతుగా నిలబడలేదని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇవాళ ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకొచ్చి కులాలను రెచ్చగొట్టేసి ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి అంటేనే ఇవాళ గుర్తుకొచ్చిందండి నీకు కాపు కులం. గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఏమైపోయిందండి? ఎంత దారుణంగా మాట్లాడారండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డితో సహా. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా చిరాగ్గా, చాలా చండాలంగా, అంత దారుణంగా తిడితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి? పార్టీలు పక్కన పెట్టు, ఇవాళ కులాన్ని ముందేసుకున్నావు కదా, కులాన్ని తీసుకొచ్చి ముందు తగలెట్టుకున్నావు కదా, మరి నువ్వెందుకు మాట్లాడాలా? ఆ రోజు మాట్లాడరు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అయినా మాట్లాడరు.
వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని బూతులు కలితే అన్ని బూతులు తిట్టిచ్చేస్తాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంట. ఎందుకు స్పందిస్తారండి? పవన్ కళ్యాణ్ గారికి వేరే పని ఏమి లేదా? నువ్వు ఎంత సొదపోసవో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? నీలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తారా? పైగా ఎవరు మాట్లాడుతున్నాడండి? 100 మంది నా కారు చుట్టుముట్టేసి నా కారు మీద దాడి చేసి అంబటి రాంబాబుని బూతులు తిట్టేశారంట. ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. పైగా ఇంకొక చిత్రం ఏంటంటే, తిట్టేసిన తర్వాత నాకు క్షమాపణ చెప్పేసానంటే, ఇప్పుడు నేను కూడా నిన్ను లా కొడకాని తిట్టేస్తానాయే, తిట్టేసి క్షమాపణ చెప్పేస్తాను. ఇప్పుడు నేను పడిపోతాను. ఇప్పుడు నేను గొప్ప అయిపోతానా? బుర్ర ఉండి మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? అంబటి రాంబాబు, నీ ప్రెస్ మీట్ మొత్తం చూసిన తర్వాత నీకు నిజంగా పిచ్చెక్కింది అనిపించింది నాకైతే కనుక. అంత నోటి ధోరణికి పనికి రాదు. నువ్వు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లా కొడక అంటే, రేపు పొద్దున్న ప్రతి పోరంబోకి ఎదవా, మీ సోషల్ మీడియాలో ముఖ్యంగా పోరంబోకి ఎదవలు ఎక్కువ, ప్రతి ఎదవా కూడా వచ్చి తిట్టేసి క్షమాపణ చెప్పేస్తాడు. అప్పుడు అయిపోద్దా? లేదంటే మేము కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తిట్టేసి క్షమాపణ చెప్పేస్తాం, అయిపోద్దా? అప్పుడు ఒప్పుకుంటారా? ఇంకెప్పుడు కూడా ఇలాంటి దిక్కుమాల లాజిక్లు చెప్పమాక.